సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అసలు బయటికి రావట్లేదు మీరు, అయినా సరే ఓపిక చేసుకొని మా కోసం టైం వెచ్చించారు. అంటే బయటికి రావటం లేదంటే బాగా ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 40 సంవత్సరాలుగా అలసిపోయి ఉన్నా. ఆ అలసటలో ఏమిటంటే అన్నింటికి అటెండ్ కాలేకపోతున్నా. కొంచెం ఈ కరోనా ఎఫెక్ట్ కూడా కొంచెం బాగానే పడింది మాలాంటి పెద్దవాళ్ళ మీద. ఎలా అమ్మ, కోవిడ్ ఏమన్నా అటాక్? 3 సార్లు నాకు ఈ సెల్ఫీ ఫొటోస్తోనే వచ్చింది. అయ్యో, 3 సార్లు. ఒమిక్రాన్ ఒకసారి, ఇంకా ఏదో రెండోది పేర్లు కూడా మర్చిపోతున్నా. దానివల్ల కొంచెం మతిమరుపు కూడా వచ్చింది. ఓకే. గబుక్కుని ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పి పేర్లు గుర్తురావు. పలానా వ్యక్తి పలానా వారు ఇలా అన్నారను, పలానా దీంట్లో ఇలా జరిగిందని ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మన ఆ పేర్లు కొంచెం తడపడుతున్నాయి, త్వరగా గుర్తు రావట్లా. అందుకు కూడా అవాయిడ్ చేస్తున్నా నేను. ఓకే. వెళ్ళడం అది సంగతి. సభలకి వాటికి. అవునమ్మా, అది ఎక్కడో ఇక మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప కొంచెం తగ్గించాను. పైగా మన ధర్మపురి క్షేత్రంలో ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉండడం, అక్కడ నేను కండక్ట్ చేసుకోవడం, ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉంటాను కదా. మొన్న కూడా 13, 14, 15 కూడా మీరు ఈ ధర్మపురి కార్యక్రమం నిర్వహించారు. కరెక్ట్. ఈ సంవత్సరం అది అంటే ధర్మపురి క్షేత్రం ఆవిర్భవించి 38 సంవత్సరాలు అయింది. అంతకుముందే ఉంది అక్కడ అరూపంగా ఒక చెట్టు కింద కొలువు తీరి ఒక జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధించుకోవటం అనేది చుట్టుపక్కల గ్రామస్తులు చేసుకునేవారు. ఆ సందర్భంగా ఏదో ఒక చిన్న ఆలయ మందిరం అక్కడ కట్టాలనేటువంటి ఒక ఆలోచన అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి ఎవరు అడిగితే అది అక్కడ ఆలయం ఒకటి చేస్తే దాన్ని నేను మావారు కూర్చుని ప్రతిష్ఠ చేశాం. ఆ అనుబంధం నాకు బాగా ఎక్కువైపోయి ఇంకా అమ్మవారు నన్ను పూర్తిగా దాంట్లో నిమగ్నం చేసేసింది. నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, నా ఆలోచనలు ఎక్కువగా సామాజికమైనటువంటి పరమైనటువంటి చింతన నాకు బై చైల్డ్హుడ్ నుంచి ఉండేదమ్మా. దైవభక్తి లేదని కాదు, కానీ సమాజము దైవము వేరు కాదనేది నా ఆలోచన. ఏమిటి మన పెద్దలు చెప్పింది కూడా అదే, మన సొంత ఆలోచన ఏముంది. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను సరే అప్పుడు నాకు ఆ దేవాలయాన్నే మనం కేంద్రంగా పెట్టుకుని తద్వారా ఈ భావాలను మనందరిలోనే ఉద్దీపింప చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో చేస్తూ ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం, కొంచెం ఆలోచన రేకెత్తించే కార్యక్రమం చేస్తుంటాను. ఓకే. అలా ఈ సంవత్సరం ఏంటంటే సౌభాగ్యవతులకు సత్కారం అని ఆడపిల్లలకి, మీలాంటి కొంచెం యువతులు ఉంటారు, వివాహం కానటువంటి కన్నె పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సౌభాగ్యవతులకు సత్కారం. మనకి విదేశాలలో అయితే మిస్ లక్ష్మీ ప్రసన్న అంటారు. ఓకే. ఓకే. ఇక్కడ కుమారి అని కూడా వాడతారు, కుమారి లక్ష్మీ ప్రసన్న అంటాం మనం ఇక్కడ ఏమంటాం రాసేటప్పుడు పెళ్లి కాకముందు శుభలేఖ చిరంజీవి సౌభాగ్యవతి అంటాం కదా కన్నెలని. ఓకే. అందుకని సౌభాగ్యవతులకు సత్కారం అని పెట్టాను. ఎందుకని సౌభాగ్యవతులైనటువంటి పిల్లలు రేపు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళకి ముందుగా తెలియచేయాల్సినటువంటి, ఇందాక నువ్వు అన్నావే పెద్దవాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మలు ఇదివరకు ఒకప్పుడు చెప్పుండేవారు కదా వాళ్ళకి ఏది మంచో ఏది చెడో, ఎలా ఉండాలి, ఏ సమయంలో ఓర్పు వహించాలి, ఓపికతో ఉండాలి, ఇవన్నీ పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు పెద్దలు దూరం అయ్యారు మనకి. అలాంటి పెద్దలేమో ఎక్కడో పాపం అనుభవం గడించిన తర్వాత వాళ్ళందరినీ పాత సామాన్ల కింద లెక్క వేసి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. ఇంక ఈ పిల్లలకి చెప్పేది ఎవరు? తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు బ్రతికేస్తున్నారు. పాపం ఉన్నా కూడా ఇంట్లోకి పాప రాగానే విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు ఉంటారు. మరి పిల్లలు ఇంక వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు మరి పట్టించుకునేది, పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేటటువంటి దీనిలో మనం సత్కారం అనే పేరిట పెట్టి మనం మామూలుగా చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఉపన్యాసాలు దంచేటప్పుడు
ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారను. నా స్త్రీ స్వాతంత్రమర్హతని రకరకాలుగా మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కోట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. ఆ శ్లోకం చెప్పేసి దాని అర్థం ఏమిటి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పారు. కరెక్ట్ అది. అంటే అంటే నారీమణులు ఎప్పుడు పూజింపబడతారు? నువ్వు కేవలం స్త్రీ అయినంత మాత్రాన పూజింపబడతావా? కాదు కదా. ఎలా ఉంటే పూజింపబడతారు, ఎలా ఉంటే అందుకుంటారు, ఎలా ఉంటే తిరస్కరింపబడతారు, ఈ తేడా తెలియాలిగా. తెలియాలా లేదా? తప్పకుండా కదమ్మా. ఆ స్త్రీలు ఎలా ఉంటే పూజింపబడతారు అనే విషయం మీద తీసుకున్నా నేను ఈ సంవత్సరం. అందుకని వాళ్ళకి పూజ చేశాను. పూజ చేయటం అంటే సత్కరించాం. ఎందుకంటే మనకు అసలు స్త్రీలకి పూజ చేయటం అనేది మనకి సంప్రదాయాల పండుగల్లో కూడా ఉంది. దేవీ నవరాత్రులతో సువాసిని పూజ. సువాసిని పూజ అంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి. ఓకే. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళే పూజింపబడాలి. స్త్రీ అయినంత మాత్రాన పూజింపబడుతుందా? కాదు కదా. అందరు స్త్రీలు పూజింపబడతారా? మందర పూజింపబడిందా? స్త్రీలందరూ పూజనీయులు కాదుగా. కాబట్టి పూజింపబడాలి అంటే మనం ఎలా ఉండాలి?